సార్ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు వారు కోర్టులో వాద్యం వేశారు అధ్యక్ష. నేను నిజంగా చెప్తా ఉంటా, ఈరోజు వారి ఆర్గ్యుమెంట్స్ వింటా ఉంటే సుప్రీంకోర్టు అడ్వకేట్కి సంబంధించి వారు పాప సీనియర్ కౌన్సిల్ని హైర్ చేసి తీసుకొచ్చారు అధ్యక్ష. వారే స్వయాన పోయి వాదిస్తే బాగుంటుండే. అన్ని మీ వాద్యానికి సంబంధించి అన్ని అంశాలు కూడా రేపు హైకోర్టు ముందట ఉంది అధ్యక్ష. హైకోర్టు ముందట మీరు ఇవన్నీ అంశాలు కూడా మీరు పెట్టిండ్రు, మీ అఫిడవిట్లో అన్ని అంశాలు కూడా పెట్టడం జరిగింది. సో మళ్ళా తిరిగి ఇక్కడ మేము టెక్నికల్ ఆస్పెక్ట్స్ సంబంధించిన అంశం ఒకటి మీరు చెప్పినా కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు ఫెయిర్నెస్ ఆఫ్ ఎంక్వైరీ. సార్ మేము ఈరోజు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద 1952 సంవత్సరానికి సంబంధించి ఎక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ ల్యాప్సెస్, ఎగ్జిక్యూషన్ ల్యాప్సెస్, మెయింటెనెన్స్ ల్యాప్సెస్కు సంబంధించి గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనేం చెప్తా ఉన్నానంటే అఫిడవిట్కు సంబంధించి ఈ అంశాలన్నీ కోర్టు రేపు పొద్దున తెలుస్తుంది అధ్యక్ష. ఇవాళ రేపు తెలుస్తుంది. మీకేం రిలీఫ్ రాలేదు. ఆ రిలీఫ్కు సంబంధించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రిలీఫ్ మీరు ఇచ్చేది లేదు, ఇక్కడ మేము ఇచ్చేది లేదు. మీరు టెక్నికల్ అంశాల విషయంలో మీరు రిలీఫ్ కోరుతా ఉన్నారు, మీకున్న హక్కు ద్వారా, మీకున్న లీగల్ రైట్ ద్వారా కోరుతా ఉన్నారు. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము అడిగేది ఏంటంటే అవన్నీ కూడా ఈరోజు కోర్టు ముందట ఉన్నాయి. మీరు అడిగిన టెక్నికల్ అంశాల విషయంలో 8B కానీ 8Cకి సంబంధించిన అంశాలు అవి రేపొద్దున హైకోర్టు తేలుస్తుంది అధ్యక్ష. దెన్ we will proceed. We have to proceed according to the law. మేమేం అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడే ఇరిగేషన్ మంత్రి గారు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఏ విధంగా కమిషన్కు సంబంధించి ల్యాప్సెస్ ఏ విధంగా మీకు వారు చూపెట్టడం జరిగింది. స్పష్టంగా ప్రతి క్లాస్ పై క్లాస్ వారు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా ఒక ½ అన్ అవర్లో పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది. గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, లెట్స్ నాట్ గో టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ వాట్. మీరు టెక్నికాలిటీస్ విషయంలో మీరు వాద్యం వేసే దానిపైన ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇక్కడికి సంబంధించి మరి వారు ప్రతి సందర్భంలో కమిషన్నే కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటూ అన్నారు. మీరు ఈ రోజుకు సంబంధించి మీ సీనియర్ కౌన్సిల్గా ఉన్న హరీన్ రావుల్ గారు మీరు హైర్ చేస్తూ ఉంటారు. అతను ఎవరు? ఏఐసిసికి సంబంధించిన సీనియర్ సభ్యుడు అధ్యక్ష. సీనియర్ కౌన్సిల్గా వాద్యాలు తీసుకొని మీరు కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అధ్యక్ష. దట్ లీగల్ ప్రొఫెషన్ అది. అండ్ హయ్యెస్ట్ రెస్పెక్టబుల్ పోస్ట్ను హోల్డ్ చేసి ఫస్ట్ లోక్పాల్గా గుర్తింపు పొందిన ఆయన ఫైండింగ్స్ని మీరు తప్పుపడితే పట్టొచ్చు, కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా మాట్లాడటం సరికాదు. ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఆయన నిష్పక్షపాతంగా ఈరోజు వారి ఫైండింగ్స్ ఇవ్వటం జరిగింది. మా బాధ్యతలో భాగంగానే ఈరోజు మేము సభలో పెట్టడం జరిగింది. దానిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ విధంగా కార్యక్రమం చేయండి. కానీ వారు లేచి పార్టీ పరంగా మాట్లాడతామంటే ఆ రోజు ఇందిరాగాంధీకి సంబంధించి ఆ రోజున్న కక్షపూరితం, మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, కక్షపూరితంగా చేస్తే రెండో రోజే ప్రభుత్వం వచ్చిన రెండో రోజే రాజకీయ కక్ష మొదలైతా ఉండే. రాజకీయ కక్ష కాకుండా ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఒకసారి విజిలెన్స్ కమిషన్ దాంట్లో పాటు ఈరోజు మరి ఎంక్వైరీకి సంబంధించిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఎంక్వైరీ వేయటం జరిగింది అధ్యక్ష. ఎవ్వరి పరంగా రాజకీయంగా మేము పూర్తి స్థాయిలో కక్ష సాధించాలనే ఉద్దేశంలో లేము. కానీ వాస్తవాలు తెలిపే ప్రయత్నంలో ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, వాస్తవాలు ప్రజలకు తెలిసే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. దయచేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇది కాదు అని చెప్పండి. కానీ ఎప్పుడో షా కమిషన్కు సంబంధించి లేకుంటే ఇతర కమిషన్లకు సంబంధించిన అంశం కాదు. ఆ రోజు రాజకీయ కక్షతోని ఆనాటి ప్రభుత్వాలు చేస్తే ఈ రోజు మేము ఆ విధంగా చేపట్టలేదు. చేపడితే 2 సంవత్సరాలు ఎందుకు అధ్యక్ష? ఎందుకంత 2 సంవత్సరాలు? వాహ్, ఏం చెప్తే శ్రీధర్ అన్న, డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మీకే వస్తుంది శ్రీధర్ బాబు గారు. అంటే ఇందిరాగాంధీ గారి మీద ఆనాడు షా కమిషన్ వేస్తే కాంగ్రెస్ పార్టీ దేశమంతా గగ్గోలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు,
షా కమిషన్ వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీయచ్చు. ఆ రోజు షాను మీరు ఏ రకంగా తిట్టారో మొత్తం కటింగ్స్ ఉన్నాయి, చదవమంటే చదువుతా, మొత్తం తెచ్చిన. కానీ టైం లేదని నేను పోవట్లేదు. ఆ రోజు షా కమిషన్ ప్రణబ్ ముఖర్జీ గారి మీద, ఇందిరాగాంధీ గారి మీద వేస్తే దేశం మొత్తం కాంగ్రెస్ నాయకులు ఏమేం మాట్లాడినరో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ రకంగా దుర్భాషలాడారో చదవమంటే చదివి వినిపిస్తా. సబ్జెక్ట్ లకు బోదలుచుకున్నా. అయితే అధ్యక్ష, బిఫోర్ ఐ గోయింగ్ టు సబ్జెక్ట్ ఇంకొక 2 విషయాలు చెప్పి సబ్జెక్ట్ లకు పోతా అధ్యక్ష. అయితే ఆ రోజు షా కమిషన్ వేసింది దేని మీద అధ్యక్ష? ఎమర్జెన్సీ పాలన మీద విచారణ జరిపింది. విచారణ జరిపింది ఎవరు అధ్యక్ష? కాదు, మీరు సబ్జెక్టు మాట్లాడండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి. ఇప్పుడు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మీరు అందకు పోకుండా మీరు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీరు సబ్జెక్టు మాట్లాడండి. హరీష్ రావు గారు మాట్లాడండి. ఇప్పుడు స్పీకర్ సార్, ఇవాళ మీరు ఎజెండాలో పెట్టిందే ఘోష్ కమిషన్ నివేదిక. సో దట్స్ వై ఐఎమ్ టాకింగ్ ఆన్ ద కమిషన్. ఇది సబ్జెక్ట్ కాకపోతే ఏంది? ఆనాడు విచారణ దేని మీద? ఎమర్జెన్సీ పాలన మీద. చేసింది ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్ష. అయినా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఆ రోజు తప్పు పెట్టింది అధ్యక్ష. వాళ్ళు చేస్తే రైట్ అట. మరి ఈ రోజు దేని మీద అధ్యక్ష? తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా వేసిన కమిషన్ విధి విధానాలను కాలరాస్తూ, చట్టాన్ని తుంగలో తొక్కుతూ, ప్రతివాదనలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్టును మేం తప్పుపట్టడం కరెక్ట్ కాదు అని శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్తా ఉన్నాడు. అధ్యక్ష, మీపై వేసిన కమిషన్లు మీరు వ్యతిరేకిస్తే తప్పు కాదు, కానీ మేం వ్యతిరేకిస్తే తప్ప? అధ్యక్ష, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆ షా కమిషన్ ఆ రోజు ఇందిరాగాంధీ గారికి 8B కింద నోటీస్ ఇచ్చింది. కానీ ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి ఢిల్లీ హైకోర్టుకు ఆనాడు ఇందిరాగాంధీ గారు వెళ్తే 7 నవంబర్ 1978 నాడు ఢిల్లీ హైకోర్టు 8B ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉందని చెప్పి షా కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేసింది, కొట్టివేయడం జరిగింది. అధ్యక్ష, ఇక సరే, కాంగ్రెస్ గురించి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పిన, మా బీజేపీ మిత్రులకు కూడా చెప్పాలి. ఎల్కే అద్వానీ గారి ఆ రోజు బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు డిసెంబర్ 16, 1992 నాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా లిబ్రహన్ కమిషన్ వేయడం జరిగింది. ఆ రోజు అద్వానీ గారి మీద, మురళీ మనోహర్ జోషి గారి మీద పివి నరసింహారావు గారి ప్రభుత్వం లిబ్రహన్ కమిషన్ వేస్తే ఇది భారతదేశంలో ఒక రికార్డు. ఈ కమిషన్ 17 సంవత్సరాలు నడిచింది. 48 సార్లు ఈ కమిషన్ కు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 17 ఏళ్లు శోధించి రిపోర్ట్ ఇచ్చారు. 17 ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తే ఆనాడు వాళ్ళ మీద కమిషన్ వేస్తే బీజేపీ నాయకులు ఇది అన్యాయం, మా మీద కమిషన్ వేస్తారా, ఇది రాజకీయ కక్ష సాధింపు, ఇది కుట్ర అని చెప్పి ఆ రోజు బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది. ఇందిరాగాంధీ గారి మీద వేస్తే కాంగ్రెస్ ఇది కుట్ర, ఇది రాజకీయ ప్రేరేపితం అన్నారు. బీజేపీ మీద వేస్తే ఇది కుట్ర, రాజకీయ ప్రేరేపితము అన్నారు. మరి మా మీద వేసింది కూడా ఇది రాజకీయ ప్రేరేపితం, ఇది కుట్ర మాత్రమే. అధ్యక్ష, ఫైనల్ గా ఏం జరిగింది? ఆ రోజు లిబ్రహన్ కమిషన్, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. లిబ్రహన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమైందంటే అధ్యక్ష, 8B కింద ఆ రోజు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని ఆనాడు అద్వానీ గారి మీద, మురళీ మనోహర్ జోషి గారి మీద వేసినటువంటి దాన్ని ఆ రోజు కోర్టు కొట్టివేసింది. సో ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ ఫాలో కాకపోతే 1952 కమిషనర్ యాక్ట్ కింద అధ్యక్ష ఇవి నిలబడవు. అందువల్ల ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్టు కూడా ఇది డెఫినెట్ గా కోర్టుకు ఎప్పుడైతే 8B 8C ఇవ్వలేదని అర్థమవుతుందో ఈ మంత్రి గారు వెంకటరెడ్డి గారు స్పీకర్ సార్, గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి మీరు కోర్టు కేసులు దాని గురించి ఇప్పుడు మాట్లాడదామే కాదు, మీరు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు దాని ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు అవినీతిలు పాడుపడి ఈరోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయం ఇవన్నీ అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టుకు పోయి స్టే తెచ్చుకోను, ఘోష్ కమిటీని రద్దు చేసో
నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మేడిగడ్డ ఇవన్నీ అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దానికి కాదని తుమ్మిడిగడ్డ దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టుని ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొదలుపెట్టి ఇప్పటి వరకల్లా చేవెళ్లే వరకు నీళ్ళు వచ్చి పచ్చగా పారి ప్రాజెక్ట్ అది. ఆ దాన్ని ఆపి మీరు కమిషన్ల కోసం కిందికి పోయి 3 లిఫ్టులు తీసుకొచ్చి మళ్ళా కిందికి నీళ్ళు వదిలిపెట్టాలి. నేను ఒకటి చెప్తున్నా ఎగ్జాంపుల్, నాకు పొరపాటు గ్రాపాటు మరొక్కసారి ఇట్లా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 1 లక్ష కోట్లు దోసుకుంటుండే వీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే మీరు క్లియర్ గా ఈ సబ్జెక్ట్ మీద రండి. అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ గోస్ట్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి, 1975 ఏం జరిగినాయి ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందా లేదా, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, ఈ మిగిలిన రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఇప్పుడు పోతే తెలవలేము అని క్లియర్ కట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ మీరు ఎక్కడో తీసుకెళ్లి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేరు. మీరు గోస్ట్ కమిటీ కాదు కదా, ప్రజలు శిక్షించరు. ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరం చేసిన అక్రమాల మీద ప్రజలు ఆల్రెడీ శిక్షించును, మీరు అనుభవిస్తున్నారు. అప్లపాలు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నప్పుడే శిక్ష మీకు లోపల అనుభవిస్తున్నారు. ఇలా కొత్త రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. మీరు దాని మీద మాట్లాడమని హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సబ్జెక్టుకి రండి. ఈ గోస్ట్ కమిటీలు పాత రిపోర్ట్లన్నీ 1947కి వెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు కోర్టు మీద పోయి కేసు రద్దు, మీరు గోస్ట్ కమిటీని రద్దు చేయించుకోవాలి, అది దాని మీద మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేసింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు దాని మీద రండి. మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు, మీరు ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు, దాంతో నిరుపయోగం చేసి ఇవాళ 11,000 ఆల్రెడీ ఖర్చు పెట్టి మా చేవెళ్ల రంగారెడ్డి ప్రజలు ఇంత హైట్ లో ఉంటే ఇప్పటివరకల్లా పచ్చగా భారీ ప్రాజెక్టుని వాళ్ళ కడుపు కాడ వాళ్ళ మొత్తం నోటికాడ బుక్కలు లాక్కొని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులను కింద పెట్టి ఈరోజు దాని మీద మాట్లాడుకుంటాను. మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్టేట్ గా ఈ సబ్జెక్టుకి రండి, కాళేశ్వరం రండి, కొలాప్స్ అయింది, మా తప్పయింది. ఒక నిమిషం హరీష్ రావు, మా తప్పయింది, మా నాయకుడుకు ఎదురు చెప్పేది వాళ్ళు లేడు, ఆయననే సీఎం, ఆయననే చీఫ్ ఇంజనీర్, ప్రపంచంలో వింత కట్టినట్టే కట్టిండు, టూరిస్టులను తీసుకుపోయాడు, అది చూడకపోతే కూలి కూడా పోవడం జరిగింది. మీరే ఒక నిమిషం అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం భుజాల మీద బండలు పలకొట్టి కడితే ఇప్పటికి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్టిన చరిత్ర ఉన్నది. నువ్వు ఆదరాబాద్ అయితే దగ్గర 3 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళు పడుతుంది. తొందర ఏమున్నది నీకు? ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు. ఇంజనీర్లు వద్దన్న దగ్గర కట్టాం మేడిగడ్డ, కూలగొట్టినావు. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి, రేపు 3 కూలిపోతే వాడు. అందుకని ఏది పడితే మాట్లాడకుండా స్ట్రేట్ గా సబ్జెక్ట్ రావాలని గౌరవనీయులు హరీష్ రావు రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండరు, ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి. 5 ఏళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టరు, 5 ఏళ్ళు మీరు ఉండరు కదా. దాని మీద మీరు స్ట్రేట్ గా రమ్మని నా రిక్వెస్ట్. మీరు కోర్టు కేసులు పోవాలంటే తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం, మొత్తం లా మొత్తం కూడా కేసులు మాట్లాడదాం. హరీష్ రావు గారు. సరే అధ్యక్ష, కోర్టు కేసు గురించి మాట్లాడొద్దు అంటున్నారు. మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు పోయినరు? సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు, తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష. అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో చర్చించొద్దని కోర్టుకు వెళ్లారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. వీ నెవర్ సెడ్ దట్. మేము ఈ కేసును ఈ రిపోర్ట్ ను క్వాష్ చేయమని వెళ్ళాం తప్ప అసెంబ్లీలో చర్చిద్దామనేటువంటి విషయాన్ని మాట్లాడండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, మీరు వేసిన స్పెసిఫిక్ ఇష్యూ మేమేమో క్యాబినెట్ లో చర్చించి, అసెంబ్లీలో చర్చించి
వే ఫార్వర్డ్ పోతాం మేమన్నాం. మీరు ఏమన్నారు? అసలు ఇంటరిమ్ స్టే అడిగినరు. శాసనసభలో కూడా శాసనసభలో చర్చ ఉండకూడదు, శాసనసభలో చర్చ ఉండకూడదు అని మీరు ఆ కోర్టులో ప్లే చేసుకున్నారు. మాట్లాడండి హరీశ్రావు గారు. ఉత్తమ్ గారు పాపం సరిగా ప్రిపేర్ కానట్టున్నాడు. లెట్ హిమ్ చెక్ ద రిపోర్ట్. మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి, నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి. కమ్ ప్రిపేర్డ్. మీరు చెప్పినవన్నీ కూడా చాలా బద్దాలున్నాయి. ఐ కమ్ టు యూ. సో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ, వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మాట మార్చొద్దు అన్నారు. మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు. విషయం చెప్పాలి. మీరు అనుమతిస్తే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడిన వీడియో తెచ్చాను. ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను. అరే ఇదే వెంకటరెడ్డి గారు, ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం. మీరు వీడియోలో ఇక్కడ ప్రదర్శన రూలింగ్ ఉందండి. మీరు మళ్ళీ వీడియోలో ప్రదర్శిస్తే ఎట్లా? మీరు సబ్జెక్టు మాట్లాడమని చెప్పినారు, మళ్ళీ వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? మీరు వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మా రామన్న గారు, కేటీఆర్ గారు, ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పాను. తెలంగాణ ఎట్లొచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లిచ్చిందో వాళ్ళు కూడా చెప్పారు. సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడే కూర్చొని సోనియా గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు 14 మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారిని తీసుకుపోలే. 14 మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా? అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను? మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది. అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు. మీరు సమయం చేయకుండా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే 6,000 కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడు మేము మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేయాలి, అప్పులు ఎట్లా తీర్పాలి, రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మాకు బాధ్యత ఎక్కువది. మీకు బాధ్యత లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు. ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రావు? ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి. కాళేశ్వరం కట్టిన నాయకుడు ఇవాళ నిజంగా ఒక నిమిషం మళ్ళీ మాట్లాడండి వెంకయ్య గారు. హౌస్ నడుస్తుంది. మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సభకు రండి. కాళేశ్వరంలో మీ పాత్ర మీదేందో చెప్పండి సార్. ఒకటి సార్, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. మా భట్టి గారు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకొని 5 సంవత్సరాలు మీరు మైక్ ఇచ్చినా లేకున్నా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు ఉదాహరణ తీసుకోండి. ఖర్గే గారు 44 మంది అధికారం, మాకు ప్రతిపక్ష హోదా రాలే. లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు పోయినసారి మేము ఎంపీగా, నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే. అధికార పక్షం లేకున్నా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద, దేశంలో సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు నిజంగా మీరు చెప్పేది, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, మీరు వచ్చేమో చట్టాల గురించి మాట్లాడతారు. ఇది చాలా
మంచి పద్ధతి కాదు. ప్రజలని ఇక కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు. అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అంత డిప్యూటీ లీడరా, సిఎల్పి సెక్రటరీనా, అసలు మీ కార్యవర్గం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను అందుకనే కేసీఆర్ చెప్తున్నా, మీ ద్వారా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, రండి. తప్పైతే నా తప్పైంది, మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది, క్షమించండి అని చెప్పండి. తెలంగాణ ప్రజలు గౌరవం చెప్పండి, అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి మీరు వీడియోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఉన్నాయి. సోనియా గాంధీ మా దేవత, సోనియా గాంధీ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది, అందుకే నా కాలు మొక్కినాం. ఇలాంటి జార చూపిస్తా నేను. హరీష్ రావు గారు ఇక్కడ సార్ మీరు అన్నట్టు నేను వీడియో మీరు అనుమతిస్తే చూపిస్తా అన్న తప్ప నేను చూపించే ప్రయత్నం చేయలే. ఐ సీక్ యువర్ పర్మిషన్. సరే అధ్యక్ష, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. హరీష్ రావు గారు ఒక్కరి మీరు మీ సమయాన్ని మీరు సద్వినియోగంలో నా రిక్వెస్ట్. మీకు ఇచ్చిన సమయంలో మీరు సబ్జెక్టు మాట్లాడండి. మీరు ఇది కావడం వల్ల డివిజన్ కావడం వల్ల సబ్జెక్టు పోతుంది. దయచేసి మీరు సబ్జెక్టు మాట్లాడండి. ఎందుకు డివిజన్ అవుతున్నారు? సబ్జెక్టు మాట్లాడండి. సార్ నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు మంత్రి గారు లేచి నా మీద 20 నిమిషాలు మాట్లాడితే నేను 2 నిమిషాలనే చెప్పుకోవాలి కదా సార్. మీరే అనవసరంగా ఇప్పటికీ 5 సార్లు డిస్టర్బెన్స్ అయింది నాకు. ఇప్పుడు ఇదే వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ అయి రాలేదని పోయిండు. ఇది కరెక్ట్ కాదు, మాట్లాడేది ఉండే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప. మీరు ఎందుకు మినిస్టర్ గారు స్పీకర్ సార్, హరీష్ రావు గారు హద్దు దాటుతున్నాడు. మీ లిమిట్ లో ఉండండి. జరగలేదు సంఘటన, అట్లా జరగలేదు. మీరు అట్లా సిగ్గుండాలే. 1,00,00,000 కోట్ల ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా నవ్వుతున్నావు మీదకని. ఇంకా నవ్వుతున్నావు, సిగ్గుండా నీకు? ఎనీవే సార్, పాపం దొరికిపోయినరు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, ఆన్సర్ లేదు. ఫ్రస్ట్రేషన్ లో పోతుండే మా ఉత్తమ్ అన్న. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫ్రస్ట్రేషన్. ఎనీవే ఐ విల్ లివ్ ఇట్ టు దెమ్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కళ్ళ ముందు కనబడ్డది, ప్రజలు కూడా చూసిండ్రు. సార్ అయితే విషయం ఏంటంటే అధ్యక్ష, నౌ ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. సరే ఎనీవే చరిత్ర కాలం అన్ని విషయాలు తేలుస్తుంది. ఈ రిపోర్ట్ అయితే కోర్టు ముందు ఎట్లా నిలబడదు కాక నిలబడదు. బట్ ఈ రిపోర్ట్ అసలు ఎంత డొల్ల రిపోర్టో, ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష, ఈరోజు ప్లీజ్ 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 కొద్దిగా సైలెంట్ ఉందాం ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, రిపోర్ట్లో ఏం చెప్పారు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ is shifted from Tammidihatti to Medigadda does not appear to be sincere and honest అనే పదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు. కమిషన్ చెప్పింది అని చెప్పారు. అంటే ఈ చెత్త రిపోర్ట్ అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ హౌ ట్రాష్ దిస్ ఇస్. అయితే అధ్యక్ష, హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారంగా మీరు ఏదైతే 160 టీఎంసీల నీళ్లు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ నీళ్ళు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు? కేంద్ర జల సంఘం చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటెడ్ 18/2/2015. ఐ విల్ రీడ్ అవుట్ ద లెటర్. ఇది నాది కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్. 18/2/2015 ఏం చెప్పారు ఈ లెటర్లో? ఇన్ కేస్ there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% in lean season, corresponding to 75% dependability year being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC water may not be available for utilization. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. అంటే ఇది 18 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అధ్యక్ష. మా ప్రభుత్వం ఏర్పడ్డది జూన్ 2014. ఆ 8 నెలల కాలంలో నీళ్ల మంత్రిగా నేను మహారాష్ట్రకు వెళ్లి
ఆనాటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ వారిని నేను కలిసి మాట్లాడాను. అయ్యా మాకు తెలంగాణ వచ్చింది, మేము ప్రాణహిత కట్టుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే, మీరు మర్చిపోండి, ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే 7 సంవత్సరాలు అడుగుతూనే మేము దీనికి అనుమతి ఇవ్వలేదు, మా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, మేము అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ గారు చెప్పారు. సరే ఎలక్షన్స్ అయినాయి, 6 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే నాటి ఇరిగేషన్ బీజేపీ మంత్రి దగ్గరికి కూడా నేను వెళ్ళాను. అయ్యా మేము ఇక్కడ కట్టుకుంటాం, కొత్త రాష్ట్రం నీళ్ల కోసం ఉద్యమం జరిగింది, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి 152 మీటర్లలో అంటే ఆయన కూడా సమస్య లేదు, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. దెన్ కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అన్ని రకాల ప్రయత్నం చేసిన, ఆనాటి గవర్నర్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను దీని మీద పోరాటం చేసినా, అరెస్ట్లు అయినాము, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి మహారాష్ట్ర తేల్చి చెప్పింది. చెప్పడమే కాదు, లెటర్ కూడా రాశారు. ఐ రీడ్ అవుట్ దట్ లెటర్. సో ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోనడం, మరొక వైపు 18 గౌరవ ముఖ్యమంత్రి గారు